ఒక్కటే జీవితం, ఒక్కసారే మనం బతుకుతాం. ఈ జీవితం నీది. ఎవ్వరూ నీ కోసం పుట్టలేదు. నువ్వు ఎవరి కోసం పుట్టలేదు. ఏం చేసినా నీ కోసమే నువ్వు చెయ్యి. నచ్చిందే నువ్వు చెయ్యి. నీకు నచ్చినట్టే నువ్వు బతుకు. మీ ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. నవ్వుతూ తీసుకొని వెళ్ళి నదిలో తోసేస్తారు. మన బతుకే 3 నాళ్ళ ముచ్చట. దానికి 16 రోజుల పెళ్ళెందుకు? మనవడు మనవరాల దాకా బానిస బతికెందుకు? లైఫ్ అంటే నదిలో కొట్టుకొని పోవడం కాదు, అందమైన కరేబియన్ షిప్లా ఉండాలి. పెళ్ళంటే 100 ఏళ్ళ పెంట. ఆ ఒక్క తప్పు నువ్వు కానీ చేస్తే ఆ తర్వాత ఎన్ని ఫిలాసఫీలు చదివినా ఉపయోగం లేదు. నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో. నువ్వు కన్నా కలలన్నీ కాగితం మీద రాసుకో. నీ కలలో నువ్వు ఎప్పుడు ఒంటరివే. అందుకే నువ్వు కూడా ఒంటరిగా ఉంటేనే నీ కలలు తీరుతాయి. ఎవ్వరికి ఏ ప్రామిస్ చెయ్యనని నీ మీద నువ్వు ఒట్టేసుకో. నీకంటే ఒక ప్రపంచం నువ్వు సృష్టించుకో. అందులో కసిగా బతికేయి. లైఫ్ని ఎప్పుడూ మొనాటనస్గా పెట్టుకోవద్దు. రోజు వర్కౌట్ చెయ్యి. స్వెట్ రావాలి, షర్ట్ తడవాలి. అలసిపోతేనే నువ్వు పండుకో. చిన్న పిల్లోడులా పండుకో. దేనికి భయపడొద్దు. భయపడితే నీ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఎక్కువ వరి అయితే నీ స్టమక్ అప్సెట్ అవుతుంది. నీ యాంగర్ కానీ నువ్వు కంట్రోల్ చేయలేకపోతే నీ లివర్ దొబ్బిద్ది. ప్రతి దానికి నువ్వు స్ట్రెస్ తీసుకుంటే నీ గుండె ఆగిపోద్ది. కామ్గా ఉండడం నేర్చుకో. మతాలు గ్రంథాలు మనకెందుకు? ఆ కుక్కల సరదాగా ఉంటే చాలు. నువ్వు మెడిటేషన్ చేయనక్కర్లే. కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ మనకుంటే మనము నవ్వుకుంటూ బతికేయచ్చు. పనే దైవం అనుకుంటే నీకు ఏ దేవుడు అవసరం లేదు. స్పెషల్గా దేశానికి సేవ చేయడం కాదు, 10 మందికి తిండి పెట్టు చాలు. సొసైటీని ఎప్పుడు సీరియస్గా తీసుకోవద్దు. లుచ్చాలు లఫుట్లు తప్ప ఎవడున్నాడు ఇక్కడ? పనిచేసుకో, డబ్బులు దాచుకో. అమ్మా నాన్న వాళ్ళని బాగా చూసుకో. అలా ఆకాశాన్ని చూడు. పక్షులన్నీ మైగ్రేట్ అవుతున్నాయి. ఈ సమ్మర్లో నువ్వు మాత్రం ఇక్కడ ఏం చేస్తావు? వాటిలాగా నువ్వు కానీ ట్రావెల్ చెయ్యి. అలా తిరిగిరా. బోల్డ్ అంతా ప్రపంచం ఉంది. ఎన్నో చూడొచ్చు, ఎందరినో కలవచ్చు. అనుక్షణం బతికితే చాలు. అదే జీవితం. ప్రేమించడం నీ క్యారెక్టర్ అవ్వాలి. ప్రేమించుకుంటా నువ్వు పో. మనుషులు కావచ్చు లేదా జంతువులు కావచ్చు, వేటని వదలొద్దు. వయస్సు మీద పడుతుందని ఎప్పుడూ బాధపడొద్దు. 60 రావటానికి 2 ఏళ్ళ ముందే ప్లానింగ్ మొదలవ్వాలి. ఎక్సర్సైజ్ చెయ్యి. 2 ఏళ్ళ టార్గెట్ పెట్టుకొని నీ ఒంటిలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగించేసేయి. గెట్ ఫిట్ ఆన్ యువర్ 60th బర్త్డే. ఎవడ్రా చెప్పింది 60 అంటే రిటైర్మెంట్ అని? 60 వచ్చాయంటే కాస్త బుద్ధి జ్ఞానం వచ్చాయని. అప్పుడే న్యూ లైఫ్ స్టార్ట్ అవ్వాలి. గిటార్ కొనుక్కో, క్లాస్కి వెళ్ళు. నువ్వు రైట్ హ్యాండ్తో చేసే పనులన్నీ లెఫ్ట్ హ్యాండ్తో చేయడం నేర్చుకో. రోజు బ్లాక్ కాఫీ కానీ లేదా ఎక్స్ప్రెస్సో కానీ తాగు. ఎక్కడైనా ఎంప్లాయీగా జాయిన్ అవ్వు. నీకున్న ఎక్స్పీరియన్స్తో నీ జూనియర్స్ని ఎడ్యుకేట్ చేయి. వాళ్ళని ఎక్సైట్ చేయి. వాళ్ళతో బార్కెళ్ళు, చిలిపి పనులు చెయ్యి. వాళ్ళతో నువ్వు డ్యాన్స్ చేయి. వాళ్ళందరూ నిన్ను చూసి ముసలి కుత్త అని అనుకుంటారు. నవ్వుతే నవ్వని. దాట్ ఈస్ ద ఫన్. 70 వచ్చినా 80 వచ్చినా నీ పనులు నువ్వు చేసుకుంటే చాలు. క్లైమాక్స్ బాగుంటేనే నీ లైఫ్ బాగుంటుంది. మేక్ యువర్ లైఫ్ యాజ్ అ బ్లాక్ బస్టర్. ఇది ఫిలాసఫీ కాదు, కామన్ సెన్స్. మేక్ దిస్ యాజ్ అ
యువర్ లైఫ్ యాంథమ్.